రజకుల ధోబీఖానాల జోలికస్తే ఖబర్దార్. ఆక్రమణదారులకు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా రజక సంఘం అధ్యక్షులు చిలకలపల్లి కట్లయ్య ఘాటు హెచ్చరిక. ఏలూరు నూజివీడు రజకుల ధోబీఖానాలు కమ్యూనిటీ హాళ్ల కోసం కేటాయించిన స్థలాలను ఆక్రమించాలని చూసినా, వారి హక్కులకు భంగం కలిగించినా సహించేది లేదని ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా రజక సంఘం అధ్యక్షులు చిలకలపల్లి కట్లయ్య తీవ్రస్థాయిలో హెచ్చరించారు. ఈ మేరకు రజకుల ధోబీఖానాల జోలికస్తే ఖబర్దార్ అని రాసి ఉన్న భారీ ఫ్యాక్షీ బ్యానర్లను ఏర్పాటు చేసి స్థల వివాదాలు సృష్టించేవారికి గట్టి సందేశాన్ని పంపారు. నేపథ్యం ఇది. ఇటీవలే ఏలూరు జిల్లా నూజివీడు పట్టణం పాతపేటలో రజకులకు చెందిన స్థలంలో వివాదం తలెత్తిన విషయం తెలిసిందే. 1959లో సెటిల్మెంట్ కోర్టు వారు సర్వే నంబర్ 49లో 1 ఎకరం 42 సెంట్ల స్థలాన్ని రజకుల ధోబీఖానా కోసం కేటాయించారు. సదరు స్థలంలో రజక కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి మంత్రి కొలుసు పార్థసారథి రూ.25 లక్షల నిధులను కూడా మంజూరు చేశారు. అయితే ఈ స్థలంలో రజకులు ప్రహరీ గోడ నిర్మించుకునేటప్పుడు కొందరు వ్యక్తులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఎదిరించి నిలబడ్డ రజక సంఘం. స్థల ఆక్రమణదారుల బెదిరింపులకు భయపడకుండా రజక సంఘం నాయకులు న్యాయ పోరాటం చేశారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా రజక సంఘం అధ్యక్షులు చిలకలపల్లి కట్లయ్య స్థానిక రజక సంఘం నాయకుల నేతృత్వంలో ఉన్నతాధికారులను, ప్రజాప్రతినిధులను ఆశ్రయించారు. మంత్రి పార్థసారథి, మాజీ ఎమ్మెల్సీ దువ్వాడ రామారావుల చొరవతో పోలీసుల బందోబస్తు నడుమ విజయవంతంగా ప్రహరీగోడ నిర్మాణాన్ని పూర్తి చేశారు. ఈ పరిణామాల నేపథ్యంలో భవిష్యత్తులో రజకుల స్థలాల వైపు కన్నెత్తి చూసేవారికి బుద్ధి చెప్పేలా జై రజక, జై జై రజక, రజకుల ధోబీఖానాల జోలికస్తే ఖబర్దార్ అని రాసి ఉన్న భారీ ఫ్యాక్షీ బ్యానర్లను ఏర్పాటు చేసి స్థల వివాదాలు సృష్టించేవారికి గట్టి సందేశాన్ని పంపారు. రజక వర్గాల హక్కుల పరిరక్షణలో వెనక్కి తగ్గేది లేదని ఈ బ్యానర్ల ద్వారా నాయకులు స్పష్టం చేశారు. హక్కుల కొరకు ప్రభుత్వం ఇచ్చినటువంటి హక్కులను కాపాడుకునేందుకు ఏలూరు జిల్లా నూజివీడు పాతపేట రజక సంఘం ముందుకు రావడం చాలా సంతోషకరమైన విషయంగా నేను భావిస్తున్నాను. ఈరోజు పాతపేట రజక సంఘ అధ్యక్షులు మన్మథరావు గారి ఆధ్వర్యంలో సుమారు 200 మంది రజక మహిళలు, రజకులు కూడా ఇక్కడ గోడ నిర్మించడం జరిగింది. 1959వ సంవత్సరంలో అప్పటి సెటిల్మెంట్ కోర్టు సర్వే నంబర్ 49లో 1 ఎకరం 42 సెంట్ల చెరువు ధోబీఖానానే వీళ్ళకి ఇవ్వడం జరిగింది. ఈ ధోబీఖానాన్ని వీళ్ళు వాడుకున్నారు. అక్కడ ధోబీకార్డ్స్ కూడా అక్కడ ఉన్నాయి. అయితే గౌరవ మంత్రివర్యులు కొలిసి పార్థసారథి గారు, దుబాపు రామారావు గారు, ఎక్స్ ఎమ్మెల్సీ గారి యొక్క రికమెండేషన్తో వీళ్ళకి కమ్యూనిటీ హాలు కట్టుకోవడానికి ఒక 25 లక్షల రూపాయలు మంజూరు చేయడం, ఏప్రిల్ నెలలో కూడా వారు శంకుస్థాపన చేయడం కూడా జరిగింది. ధర్మల వీరికి కేటాయించిన ధోబీఘాట్ స్థలాన్ని వీరు శుభ్రపరుచుకొని వీరు హద్దులు నిర్ణయించుకునే సందర్భంలో కొంతమంది వచ్చి అక్కడ గోడ కట్టడానికి వీలు లేకుండా చేయడం. తదుపరి మేము జిల్లా రజక సంఘ ఆధ్వర్యంలో గౌరవ సబ్ కలెక్టర్ నూజివీడు వారిని, అదేవిధంగా కమిషనర్ నూజివీడు వారిని, అదేవిధంగా తహసీల్దార్ వారిని కూడా రజక సంఘ నాయకులు కలవడం జరిగింది. ఇటీవల కాలంలో 2 సార్లు మన ఎమ్మెల్సీ రామారావు గారు కూడా ఇక్కడ వచ్చి సమావేశం ఏర్పాటు చేసి ఎలాగైనా ఇక్కడ కట్టించాలనే ఆలోచనలో ఈ గోడ కట్టించాలని, అదేవిధంగా మంత్రివర్యుల గారితో కూడా చెప్పడం జరిగింది. ఈ విషయంలో డిఎస్పీ నూజివీడు, సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ నూజివీడు, సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ వారిని కూడా వారు 2-3 సార్లు చెప్పడం జరిగింది. కొంతమంది అభ్యర్థులు పెట్టడం చాలా దురదృష్టకరమైన విషయంగా భావిస్తున్నాము. నాట్ ఓన్లీ దిస్ విలేజ్, సో మెనీ విలేజెస్ ఆఫ్ ఏపీ స్టేట్, చాలా చోట్ల రజకులకు ప్రభుత్వం ఇచ్చిన హక్కులను కాపాడడానికి చాలామంది చూస్తున్నారు. అది దురదృష్టకరమైన విషయంగా భావిస్తున్నాము. ఈ విషయంలో జిల్లా కలెక్టర్, ఎస్పీ తదితర అధికారులందరూ స్పందించి రజక సంక్షేమం గురించి ఇచ్చి జీవులను ఇంప్లిమెంట్ చేయాలని, వారికి ఇచ్చిన స్థలాలు వారికే ఉండాలని మేము కోరుకుంటున్నాము. ఈరోజు ఈ రజకులందరూ ఐక్యతగా ఉండి ఇక్కడ గోడ నిర్మించుకుంటాం. నేను జిల్లా రజక సంఘం ద్వారా నేను వారికి కృతజ్ఞతలు చెబుతున్నాను. ఈ విషయంలో ముదిగొండ నాగరాజు గారు, అదేవిధంగా మన మన్మథరావు గారు, అదేవిధంగా సురేష్, మా కూడా ఎస్ఐ రిటైర్డ్ రంగారావు గారు కూడా వచ్చి వారు కూడా సహకారాలు అందించారు. పోలీసు వారితో కూడా మాట్లాడడం జరిగింది. అదేవిధంగా పండు, శేషు, అదేవిధంగా మహిళలందరూ కూడా చాలా సంతోషంగా మాకు ఈ రకమైనటువంటి ఉపకారం జరిగిందని వాళ్ళు చెప్పడం కూడా నాకు చాలా సంతోషంగా ఉంది. ఇదే మహిళలు ఇదే విధంగా ఉంటే ఇంకా ఉత్తేజపరంగా ఉంటుందని, వాళ్ళ యొక్క సంక్షేమ కార్యక్రమాలు శుభ్రంగా చేసుకుంటారని, త్వరలోనే 25 లక్షల రూపాయలు కాకుండా ఇంకొంత అమౌంట్ అవసరమైతే నేను ఇప్పిస్తానని గౌరవ మన రామారావు గారు, ఎక్స్ఎమ్మెల్సీ రామారావు గారు
జాతీయ ఉపాధ్యక్షులు తెలుగుదేశం వారు కూడా హామీ ఇవ్వడం జరిగింది. ఈ విషయంలో కూడా మంత్రి గారు కూడా ఇంకా అవసరమైతే నిధులు కూడా వారు ఇస్తానని చెప్పడం జరిగారు. మాకు చాలా సంతోషంగా ఉంది. కైకలూరులో ఈ పాతపేటలో రజకులందరూ కూడా ఇంత ఐక్యతగా ఉండటం చాలా సంతోషంగా ఉంది.